సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి ఆయన రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కు చెందిన సోయిజ్ MS-29 వ్యోమనౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. ఈఎస్ఎస్లోని వ్యోమగాములు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. 49 ఏళ్ల అనిల్ మీనన్కు ఇది తొలి అంతరిక్ష యానం. ఈ బృందం 8 నెలల పాటు అక్కడ విధులు నిర్వర్తించి 2027 ఏప్రిల్లో భూమికి తిరిగి రానున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల మానవ శరీరంలో జరిగే మార్పులపై పరిశోధనలు నిర్వహించబోతున్నారు. భారతీయ సంతతికి చెందిన యువ డాక్టర్కు అరుదైన అవకాశం దొరికింది. రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్కి చెందిన సోయూజ్ MS-29 యుద్ధ నౌక విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ఇందులో అనిల్ మీనన్తో పాటు రష్యన్ కాస్మోనాట్స్ ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినా కూడా ఉన్నారు. అనిల్ మీనన్కు ఇది తొలి అంతరిక్ష యానం కాగా మిగతా ఇద్దరు రెండోసారి అంతరిక్ష ప్రయాణం చేపట్టారు. కజకిస్తాన్లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి సోయూజ్ MS-29 వ్యోమనౌక విజయవంతంగా ప్రయోగించారు. 8 నిమిషాల్లోనే నౌక కక్ష్యలోకి చేరుకుంది. 3 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని ప్రిచాల్ మాడ్యూల్కు విజయవంతంగా అనుసంధానమైంది. వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంలో అవసరమైన భద్రతా తనిఖీలు పూర్తయిన అనంతరం హ్యాచ్ని తెరిచి అనిల్ మీనన్, రష్యా వ్యోమగాములు డుబ్రోవ్, అన్నా కికినా ISSలోకి అడుగుపెట్టారు. అక్కడ ఇప్పటికే ఉన్న వ్యోమగాములు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. డాక్టర్ అనిల్ మీనన్తో పాటు డుబ్రోవ్, అన్నా కికినా అంతరిక్షంలోనే దాదాపు 8 నెలల పాటు ఉండి వివిధ ప్రయోగాలు చేయనున్నారు. తిరిగి 2027 ఏప్రిల్లో భూమికి రానున్నారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపటం వల్ల మానవ శరీరంలో జరిగే మార్పులపై అనిల్ మీనన్ పరిశోధనలు నిర్వహించనున్నారు. సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావంతో రక్త ప్రసరణ, రక్తనాళాల నిర్మాణం, రక్తంలోని మార్పులను అధ్యయనం చేయనున్నారు. అలాగే అంతరిక్ష కేంద్రంలోని తాగునీటి వ్యవస్థ ద్వారా వైద్య అవసరాలకు ఉపయోగించే ఇంట్రావీనస్ ద్రవాలను తయారు చేసే సాంకేతికతను పరీక్షిస్తారు. అంతరిక్షంలోనే అధిక నాణ్యత కలిగిన సెమీకండక్టర్ స్ఫటికాల తయారీపై కూడా అనిల్ మీనన్ పరిశోధనలు చేపట్టనున్నారు. ఇవి అధునాతన కంప్యూటర్లు, కృత్రిమ మేధ, వైద్య పరికరాల తయారీలో ఉపయోగపడనున్నాయి. అదనంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, కృత్రిమ మేధ సాయంతో అల్ట్రాసౌండ్ పరీక్షలపై ప్రయోగాలు నిర్వహించనున్నారు. అంతరిక్షంలో సెమీకండక్టర్ స్ఫటికాల ఉత్పత్తిని మెరుగుపరిచే పరిశోధనలను ఈ ముగ్గురు బృంద సభ్యులు ముందుకు తీసుకువెళ్తారు. దీనివల్ల హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ డివైస్లకు అవసరమైన కాంపోనెంట్లను పెద్ద ఎత్తున తయారు చేయటం సాధ్యమవుతుంది. ఈ బృందం నిర్వహించే పరీక్షలు భవిష్యత్తులో భూమి నుంచి వైద్యుల సహాయం లేకుండానే అంతరిక్షంలో వైద్య సేవలు అందించే అవకాశాలను ఇవి మెరుగుపరుస్తాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రుడు, అంగారక గ్రహ యాత్రల్లో ఈ సాంకేతికత కీలకంగా మారే అవకాశం ఉందని నాసా భావిస్తోంది. యూరీ గగారిన్ తొలి అంతరిక్ష యాత్రకు 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతీయ విద్యార్థులు రూపొందించిన చిత్రాలను కూడా సోయూజ్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షానికి తీసుకువెళ్లారు. రష్యా, భారత్ అంతరిక్ష సహకారానికి ఇవి ప్రతీకగా నిలుస్తాయని రష్యా అధికారులు తెలిపారు. అనిల్ మీనన్ 1976 అక్టోబర్ 15న అమెరికాలోని మిన్నియాపాలిస్లో జన్మించారు. ఈయన తండ్రి శంకరన్ మీనన్ కేరళలోని పాలక్కడ్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోను వివాహం చేసుకున్నారు. అనిల్ మీనన్ న్యూరోబయాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, వైద్య రంగాల్లో డిగ్రీలు పూర్తి చేశారు. హెల్త్ కేర్, అంతరిక్ష పరిశోధన రంగాలను అనుసంధానిస్తూ తన కెరీర్ను అద్భుతంగా మలుచుకున్నాడు. ప్రస్తుతం US స్పేస్ ఫోర్స్లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్, కల్నల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనిల్ మీనన్ గతంలో US ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు. ఆ సమయంలో ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకుల ప్రాణాలు కాపాడేందుకు హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ తరపున కూడా అనిల్ పనిచేశారు. అదేవిధంగా రోటరీ అంబాసిడరియల్ స్కాలర్గా ఆయన భారత్లో 1 ఏడాది పాటు గడిపారు. అనిల్ అంతరిక్ష ప్రయాణం 2014లో నాసాతో ప్రారంభమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండే వ్యోమగాముల ఆరోగ్య బాగోగులు చూసుకునే ఫ్లైట్ సర్జన్గా నాసాలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఎలాన్ మస్క్కి చెందిన అంతరిక్ష సంస్థ SpaceXలో అనిల్ చేరారు.
చంద్రుడు, అంగారకుడిపైకి ప్రయోగించబోయే స్టార్షిప్ అభివృద్ధిలో అనిల్ మీనన్ కీలకంగా వ్యవహరించారు. అయితే డిసెంబర్ 2021లో నాసా అనిల్ని అధికారికంగా వ్యోమగామిగా ఎంపిక చేసింది. కాగా ఆయన భార్య అన్నా విల్హెల్మ్ కూడా ఒక వ్యోమగామి కావటం గమనార్హం. 2024లో స్పేస్ ఎక్స్ నిర్వహించిన ఒక ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ ద్వారా ఆమె దాదాపు 5 రోజుల పాటు అంతరిక్షంలోకి ప్రయాణించారు. ఇప్పటి వరకు భారత సంతతికి చెందిన మొత్తం 8 మంది వ్యోమగాములు అంతరిక్షంలోకి ప్రయాణించారు. ఇందులో రాకేష్ శర్మ, శుభాంశు శుక్లా, తోటకూర గోపీచంద్ భారతీయ పౌరులు, కల్పన చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష్ బంగ్లా, అనిల్ మీనన్ అమెరికాలో జన్మించినవారు.